నమస్తే అండి. నమస్కారం సార్. మీ పేరు? లక్ష్మీనారాయణ. ఎక్కడి నుంచొచ్చారు? మీ సమస్య ఏంటి? ప్రజావానికి రావడానికి గల కారణాలేంటి? నేను ఆర్టీసీలో 33 సంవత్సరాల నుంచి ఉద్యోగం చేస్తున్నాను. 25 సంవత్సరాలు ఉద్యోగం చేసినాను. నేను ఆడ నా క్యాస్ట్ సర్టిఫికేట్, నా క్యాస్ట్ వచ్చేసి ఎరుకల క్యాస్ట్. నేను ఎస్టీ కేటగిరీకి చెందిన వ్యక్తిని. నన్ను నేను ఆ కులం కాదని చెప్పేసి ఒక వ్యక్తి ఎలాంటి ఆధారాలు లేకుండా గత 5 సంవత్సరాల క్రితం కంప్లైంట్ చేయడం ద్వారా నన్ను ఎలాంటి ఎంక్వైరీ చేయకుండా నన్ను ఉద్యోగం నుంచి తొలగించి నేను ఎన్నిసార్లు అప్పీల్ పెట్టుకున్నా నా అప్పీళ్లను ఆమోదించకుండా ఎవరు జాబులు తీసేసారు చెప్పగలుగుతారా పేర్లోనే? అంటే నా జాబ్ మా డివిఎం తీసేసిండు. ఎందుకు కారణం మీకు లెటర్ వేయడం జరిగింది లెటర్? లెటర్ అంటే ఇదే రాసిండ్రు, మీ క్యాస్ట్ కాదని చెప్పేసి వాళ్ళు లెటర్ రాసిండ్రు. అయితే వాళ్ళు ఫస్ట్ ఉద్యోగంలో చేర్చుకున్నప్పుడు ఎంక్వైరీ చేసారు. ఎంక్వైరీ చేసుకున్న తర్వాతనే నేను క్యాజువల్గా ఉన్న అతన్ని రెగ్యులర్గా పర్మనెంట్ చేసారు. మళ్ళీ దాని తర్వాత 2009లో ప్రమోషన్ ఇచ్చే ముందు మళ్ళీ ఎంక్వైరీ చేశారు. ఎంక్వైరీ చేసి మళ్ళీ ఆర్టీసీ కండక్టర్ డ్రైవర్ నుంచి ఏడీసీగా ప్రమోషన్ ఇచ్చారు. మళ్ళీ దాని తర్వాత కూడా మళ్ళా 2014లో మళ్ళా ఎంక్వైరీ చేశారు. అంటే మీకు ఎక్కడ కంప్లైంట్ ఇవ్వడం జరగలేదా? మరి కంప్లైంట్ ఇచ్చిన ఎవరు అధికారులు మీరు స్పందించలేదు మీ దగ్గర? నా దగ్గర ఎవరు స్పందించలేదు. ఇక నేను TA2గా పనిచేస్తున్నప్పుడు అనుకోకుండా దాని ఒక రోజు పిలిచి నీ మీద కంప్లైంట్ ఉంది అని చెప్పేసి నా డిస్మిసల్ ఆడారు, నోటీస్ ఇచ్చారు. నేను దానికి సమాధానం ఇవ్వక ముందుకే దాని గురించి నేను వాళ్ళకి ఏ విధమైన అభ్యర్థనలు నిజాయితీ నేను ప్రూవ్ చేసుకోక ముందుకే నన్ను ఉద్యోగం నుంచి తీసేసారు.